హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి స్నాక్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. పిల్లలు ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలని అడిగితే ఇలా ఒకసారి కూరగాయలన్నీ వేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ స్నాక్స్ని మనం తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసుకోవాలి. ఇలా ఈ బంగాళదుంపలంతా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలు ఒక హాఫ్ కప్పు దాకా వేసుకుందాం. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలానే క్యారెట్ తురుము, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ మనకు బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, అన్నిటిని మనము ఈ విధంగా అన్ని ఒకే సైజ్ వచ్చేలాగా అన్నిటిని మనం ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కొద్దిగా జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, అలానే కొద్దిగా మనము వంట సోడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా మనము బజ్జీల పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ పిండిలో ఎక్కడ కానీ ఉండలు లేకుండా ఈ విధంగా అంతా మనము బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ పిండి మరీ ఎక్కువ గట్టిగా లేకుండా అలానే పలుచగా లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెజ్ బాల్స్ని ఇలా మనం ఈ పిండిలో డిప్ చేసుకుని ఇలా మనము కాగుతున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఇలా మనకు ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన కూడా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా అయితే మనము ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. పిల్లలకి వెజిటబుల్స్ అన్నీ వేసి ఈ విధంగా కనుక తయారు చేసి ఇచ్చారనుకో చాలా చక్కగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయి కామెంట్ చేయండి.